ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశికి సంబంధించినంత వరకు ఈ వారం అదృష్టానికి అధిపతైన రవి శత్రుస్థానంలో సంచరించడం వల్ల విద్యార్థులకు చికాకు, సమయపాలన ఇబ్బందులు, ఉత్తీర్ణత శాతం తగ్గడము, అదేవిధంగా వారు కోరుకున్నటువంటి విధంగా విదేశాలలో ఉండేటటువంటి వారికి నిరాశ మిగలటం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా మకర రాశిలో రవిగ్రహ సంచారం వలన వృత్తిపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఉద్యోగస్తుల పై అధికారుల వల్ల మాటలు పట్టడం అనేటటువంటివి జరుగుతాయి. దీంతో పాటుగా వ్యాపారస్తులకి లాభాలు గడించడంలో అవరోధాలు ఏర్పడుతూ ఉండటం అనేది జరుగుతాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారి మధ్య సఖ్యత తగ్గి చిన్న చిన్న గొడవలు, సమస్యలు తలెత్తడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే కుజుడు ఉచ్చ స్థానంలో సంచరించడం వలన మకర రాశిలో ఈ రాశికి సంబంధించినటువంటి వారికి న్యాయపరమైన చికాకులను అధిగమించడం అనేది జరుగుతాయి. ధనపరంగా చాలా బాగుంటుంది. అదేవిధంగా వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు కూడా శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ఆరోగ్యపరంగా బాగుంటాము. అదేవిధంగా ఇతరత్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సరైన మందులు పట్టము. అదేవిధంగా సినీ ఫీల్డ్ సంబంధించినటువంటి వారి పేరు ప్రఖ్యాతులు గడించడం అనేటటువంటివి జరుగుతాయి. ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారో ఈ రాశికి సంబంధించినటువంటి వారు లాభాలు గడించడం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత ముఖ్యంగా ఏదైతే ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకు కానీ, అదేవిధంగా ఉద్యోగస్తులకు కానీ ఏవైతే సమస్యలు తలెత్తుతూ ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్రతినిత్యం శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణగా చేయటం, అదేవిధంగా ఆదివారం రోజు, గురువారం రోజు రామాలయంలో అష్టోత్తర పూజ చేయించటం, గురువారం రోజు గోపూజ చేయించడం వలన వీరికి ఉండే సమస్యలను అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి.